ఇప్పటివరకు అయితే ఏంటంటే వీళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఇవి ఆర్బిట్రేషన్ చేస్తున్నారు. దే ఆర్ కమింగ్ ఫర్ ఎ సెటిల్మెంట్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సెటిల్మెంట్. దాని తర్వాత ఆ ఎంఓఐ ఒకటి రాసుకొని దాని తర్వాత మ్యూచువల్కి వెళ్దామన్న ప్లాన్లో ఉన్నారు. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ శ్రీధర్ గారు ఇప్పటివరకు ఇచ్చేసానట్టుగా మాట్లాడుతున్నారు, ఇంకా ఇవ్వలే. యాక్చువల్ ఏంటంటే ఇద్దామన్న ప్రపోజల్ ఉంది, ఇవి ఇద్దాం అనుకుంటున్నాము. ఆయన పేరు మీద 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరీ, గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఒరిస్సా బార్డర్లో ఎక్కడో అది ఉందని చెప్పారు. ఇంకోటేమో ఒక హౌస్, ఇప్పుడు ఏదైతే వాణి గారు వాళ్ళు ఉంటున్నారు అనుకుంటున్నారు 5 kids, దట్ ఈస్ దేర్. అండ్ న్యూ హౌస్ విచ్ ఏదైతే ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారో, సో ఎక్కడైతే మాధురి గారు కూడా ఉంటున్నారని అంటున్నారు, సో అక్కడ ఆ ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా కావాలి వీళ్ళు తదనంతరం అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు యాక్చువల్ వాణి వాళ్ళు. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ఇల్లు కూడా ఇచ్చేస్తే నేను ఎక్కడ ఉంటాను అని అంటున్నారు శ్రీనివాస్ గారు అని చెప్పి వీళ్ళు అనేది ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పేది. కానీ ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సామెత చెప్పినట్టు దెబ్బలు ఇలే కొట్టి ఆ తర్వాత ఆయింట్మెంట్ పూస్తా అంటున్నారు. ఆ ఆయింట్మెంట్ కూడా అరే ఇప్పుడు ఇంకా లేదు, వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని కొనుక్కోవాలి, కొద్దిగా టైం పడుతుంది అని చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అడల్టరీ, కృష్ణకాంత్ గారు ఆయన ఒక ఫస్ట్ వైఫ్ ఉండగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే ఆవిడతో సహజీవనం చేయడమే దట్ కమ్స్ అండర్ అడల్టరీ. సో ఇప్పుడు అడల్టరీ ఈజ్ నాట్ క్రిమినలైజ్డ్, బట్ స్టిల్ ఆ డివోర్స్కి కానీ కంపెన్సేషన్కి కానీ మిగతా అన్ని గ్రౌండ్స్కి మెయింటెనెన్స్కి కానీ అన్నిటికీ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ సాలిడ్ గ్రౌండ్. కంపెన్సేషన్ కోరడం లేదు, మెయింటెనెన్స్ కోరడం అనేది అపరిమితంగా ఉంటుందా, కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందా? ఇప్పుడు శ్రీనివాస్ అన్ని ఇచ్చేశారు, కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చేశారు. అండ్ వాణి కూడా ఐ థింక్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అనుకుంటా, ఆమె కూడా కొంత ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఆమె మెయింటెనెన్స్ అడగడానికి ఎంతవరకు ఎలిజిబుల్ అనేది ఒకటి చూడాలి. 2, మీరు అంటున్నట్టు కాంపెన్సేషన్గా ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ కోట్ల విలువ చేసేది ఇచ్చేసారు, అది కూడా డెట్ ఫ్రీ చేసేస్తానంటున్నారు. టెక్కల్లోని ఇంటిని డెట్ ఫ్రీ చేసేస్తానంటున్నారు. పిల్లల చదువు, పెద్ద అమ్మాయి చదువు అయిపోయింది, 2 అమ్మాయి చదువు కానీ పెళ్లి కానీ నా బాధ్యత అంటున్నారు. విడాకుల అంశం మ్యూచువల్గా కోర్టులో చూసుకుందాం అన్నారు కాబట్టి అది కోర్టులో అంటే కంటెస్ట్ చేస్తే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది, మ్యూచువల్ అయితే ఒక విధంగా ఉంటుంది. దాన్ని ఎలా చేసుకుంటారో చూడాలి. కొత్త ఇల్లు ఒక్కటి నాకు వదిలేయండి, దాంట్లో శ్రీధర్కి వాటా ఉంది, మాధురికి వాటా ఉంది, ఇంకా డెట్ ఉంది దానిపైన, ఇంకా కొనుగోలుదారు దగ్గరికి డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు. సో అంటే అపరిమితమైనటువంటి నష్టపరిహారాన్ని కోరొచ్చా, అపరిమితమైనటువంటి కాంపెన్సేషన్ కోరొచ్చా? మీరేమంటారు ఆజాద్ గారు? ఒకటండి, ముందు మనం ఒక్కసారి లీగల్ అంశాన్ని చర్చిద్దాం. ఒకటి రోహిత్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హిందూ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, అది అందరూ తెలిసింది. భర్త సంపాదించిన ఆస్తి, తాను కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి. ఒక్కసారి మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, లోపు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఎస్, మనకు శ్రీధర్ చెప్తున్న విషయాల ప్రకారం వాణి 5 డిమాండ్స్ పెట్టారు ఈ కేసులో. శ్రీధర్ కుటుంబ సభ్యులతో శ్రీధర్ దీన్ని ఎమికబుల్గా చర్చించుకోవటానికి, పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్, అలాగే వాణి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాణి వైపు నుంచి పెడుతున్న డిమాండ్లు, గ్రానైట్ ఫ్యాక్టరీని అప్పగించాలి, దానికి ఓకే అంటున్నాం. గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని జిఎస్టీ పెండింగ్లు ఉన్నాయి, కొన్ని డెట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అప్పులతో ఫ్యాక్టరీని ఇస్తారని అడిగితే అప్పులు లేకుండా చేసి, ట్యాక్స్ పెండింగ్ లేకుండా చేసి ఆ ఫ్యాక్టరీని అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నామని అంటున్నారు. టెక్కలిలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని అప్పగించాలని వాణి డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ కూడా శ్రీనివాస్ ఓకే అని అన్నారు. పిల్లల మెయింటెనెన్స్, పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఓకే, ఆమెకి మెయింటెనెన్స్ బాధ్యత తండ్రి పైన ఉండదు. ఇక 2వ కుమార్తె ఉన్నారు, 2వ కుమార్తె MBBS చదువుతోంది. ఆ కుమార్తె ఫీజులకు సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, తర్వాత పెళ్లి చేసినప్పుడు విమెన్ ప్రాపర్టీ కింద ఏదైనా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇక విడాకుల అంశాన్ని న్యాయస్థానంలో చూసుకోవాలి అనే డిమాండ్లో అర్థం ఏంటనేది నాకు అర్థం కాలేదు. న్యాయస్థానంలో చూసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు కంటెస్ట్ చేసి వెళ్ళారు అంటే డివోర్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఆస్తులన్నీ ఆమె పేరు మీద ఇచ్చిన తర్వాత డివోర్స్ రాకపోతే మళ్ళీ శ్రీనివాస్ కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. మ్యూచువల్ అయితే ఇబ్బంది ఉండదు. సో మ్యూచువల్కి ఇద్దరు అంగీకరించాలి. కొత్త ఇంటిని శ్రీనివాస్ రాసివ్వాలి అనే డిమాండ్ పెడుతున్నారు. ఈ కొత్త ఇంటిని రాసివ్వాలన్న దగ్గరే 8 రోజులుగా వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ రోడ్డుపైనే ఉంది. శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్ కిందే ఉంది. అటు మొత్తం తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయపరమైనటువంటి విమర్శలకు తావిస్తున్న అంశం కూడా మారింది. సో ఇప్పుడు కొత్త ఇంటిని శ్రీనివాస్ రాసిస్తే రోడ్డుపైన ఉండాలి అని అంటున్నారు. ఆజాద్ ఏమంటున్నారు మీరు?
ఇప్పుడు ఒకటే ముందు మనం ఈ యొక్క గొడవ గురించి పక్కన పెడితే ఒక హిందూ పురుషుడు లేదా హిందూ స్త్రీ ఎవరైతే ఉన్నారో తాను కష్టపడి శ్రీధర్ గారు చెప్పారు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అన్నారు. సో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మీద ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. ఒక భర్త తన కష్టపడి సంపాదించిన ఆస్తిలో అంటే లీగల్ చెప్తున్నాను నా వ్యక్తిగతంగా తాను సంపాదించిన ఆస్తిలో ఎవరికి హక్కులు ఉండవు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉందండి. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అది గ్రానైట్ కోరీ కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఇల్లు కావచ్చు, ఏవైనా సరే. ఇప్పుడు చాలా సింపుల్ అండి, దువ్వాడ శ్రీనివాసరావు గారి ఆస్తులు సంబంధించి ప్రత్యేకంగా ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎలక్షన్ అఫిడవిట్ మనం తీస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆయన ఎంత అది లీగలైజ్డ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అది కాదు. ఇప్పుడు మనం మీకు తెలియదు ఏం లేదు, దాంట్లో మనం కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన అఫిడవిట్లో ఏమి ఆస్తులు ఉన్నాయి అది క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. దాంట్లో ఆస్తులు ఏ విధంగా ఎలా వచ్చినాయని కూడా ఆయన రాస్తాడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏంటి అనేది. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టుగా ఆయన రెడీగా ఉన్నారు. ఇప్పుడు చాలా ఒకటి ఆలోచిద్దాం, ఆయన అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, సర్వసిద్ధంగా ఉన్నారు. ఆయన అనేది ఏంటి, రేపు పొద్దున సరే ఇప్పుడు ఈయన వయసు కూడా అటు ఇటు 60 వచ్చినాయి. ఇక్కడ ఈయన ఈ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్. ఇక్కడ మనం 2005 సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఆయనకు అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు నోట్ చేసుకోండి. ఎందుకు అంటే క్లియర్గా సీనియర్ సిటిజన్ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఒక వ్యక్తిని అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ని చూడాల్సిన బాధ్యత భర్త పిల్లల మీద కూడా ఉంటుంది. మీకు తెలియదేం కాదు, సీనియర్ సిటిజన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఎవరైతే ఇద్దరు పాపలు ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది. లేని పక్షం అదే ఏ ఇన్కమ్ సోర్స్ అదే మరి ఇప్పుడు ఈ విల్ బికమ్ ఏముందండి. ఇప్పుడు ఆయన మొత్తం ఇచ్చేస్తే ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కదా. ఒకటి సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఇప్పుడు అన్నీ ఆయన శ్రీధర్ గారు ఒప్పుకున్నారు, శ్రీనివాసరావు గారు ఒప్పుకున్నారు, అన్నీ ఒప్పుకున్నారు. ఆ ఇంటి విషయంలో ఏదైతే ఉందో అది దాని మీద కొన్ని అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే అంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పారు మాకు మాధురి కూడా ఆమె దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చింది, నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. మాధురి కూడా అది ఎవిడెన్స్ తెప్పిస్తున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేసు. తర్వాత ఎవరో పార్వతీశ్వర గారు నేను మీ దాంట్లో చూశాను, ఆయన కూడా 60 లక్షలు ఏదో బాకీ ఉందన్నారు. సో ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఆయన దగ్గర ఎలాంటి అమౌంట్ ఉందో లేదో మనకు తెలియదు. సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే కొంత టైం పడుతుంది ఒకటి. తర్వాత ఇప్పుడు ఆయన అన్నట్టుగానే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ విషయంలో ఏంటి ఎవరికి ఎలాంటి రైట్ లేదు, అవునన్నా కాదన్నా ఇది వాస్తవం, అది క్లియర్ కదా మీకు. దో ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను అదే అంటే ఆయన ఒక్క నిమిషం రోహిత్, ఆయన యొక్క ఉదార స్వభావానికి నా జోహార్లు. ఎందుకు అంటే ఆయన అంత ప్రేమ ఉన్న వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. సరే మా మీడియాలో ఇంకో రకంగా రావచ్చు. కృష్ణకాంత్ ఏమంటున్నారంటే అది ఉదారం ఎలాగవుతుంది, అడల్టరీ కారణంగా ఆయన్ని కట్టుకున్న భార్య చాలా మెంటల్ డిస్టర్బ్ అయ్యారు మెంటల్గా అంటున్నారు. కృష్ణకాంత్ గారు మై లర్న్ ఫ్రెండ్ ఆజాద్ గారు బాగా చెప్పారు, లీగాలిటీస్ అని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇదంతా ఎలా ఉందంటే ఈయన ఒక అమాయకుడు, ఇక్కడ విక్టిమ్ ఈయన చాలా బాధలు పడుతున్నాడు అన్నట్టుగా ఇదంతా వ్యక్తమవుతుంది. బట్ యాక్చువల్ థింగ్ ఏంటి ఇక్కడ, ద యాక్చువల్ విక్టిమ్ ఈజ్ వాణి గారు. ఓకే, షీ హాస్ గోన్ త్రూ సో మచ్ ఆఫ్ మెంటల్ ఎగోని. ఆవిడ భర్త అడల్టరీ కమిట్ చేశారు, ఆవిడ మ్యారేజ్ ఇవాళ రోజు ఇష్యూలో ఉంది, ఆవిడ పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ వేరేగా ఉంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటున్నారు, కరెక్టే. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇన్హెరిటెన్స్ అనేది భార్యకి ఎలా వస్తుందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద ఉండదు, బట్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద పిల్లలకు ఉంటుంది మళ్ళీ హక్కు, అదొకటి. అండ్ ఇట్లాంటి కేసెస్లో వేరే అడల్టరీ ఈజ్ కమిటెడ్, ఇప్పుడు ఈ అడల్టరీని డీక్రిమినలైజ్ చేసినా కూడా 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా డీక్రిమినలైజ్ చేశారు. బట్ స్టిల్ అడల్టరీ